పంటల పనులు హలో Vamos vamos. అందరికీ స్వామి శరణం. ఈరోజు ప్రతి సంవత్సరం జనవరి 1 నాడు యానపల్లి గ్రామంలో పెద్దగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామిలో ఈరోజు ప్రొద్దున హోమము, మధ్యాహ్నం భిక్ష, సాయంత్రం మళ్ళీ బడి పూజ ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి ఈ పూజను సక్సెస్ చేస్తారు. మళ్ళీ దీనికి ముఖ్య కారణం ఏంటంటే గ్రామ సర్పంచ్ కానీ, తర్వాత గ్రామ అధికారులు, జడ్పీలు కానీ, తర్వాత గ్రామ కమిటీ వారు మరియు యోజన సంఘాలు, తర్వాత ప్రతి ఆడతల్లులు, మగవారు, ప్రతి వారు దీంట్లో పాల్గొంటారు. వాళ్ళందరూ ఇచ్చిన డబ్బుతోనే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇక్కడ ఎవ్వరు ఒక డబ్బు వృధా చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రతి డబ్బు ఈ పూజా క్రమాన్ని ఖర్చు చేయడానికి మా గురు కానీ మళ్ళీ మా దుబాక గురుస్వామి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ పూజ జరుగుతుంది. అలాగనే మా యానంపల్లి పంతులు వారి ఆధ్వర్యంలో కూడా ఈ సత్యనారాయణ కానీ వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ప్రతి స్వాములు వచ్చి మా పూజను సక్సెస్ చేస్తారు ప్రతి సంవత్సరం. వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే ఆడతల్లులు కానీ ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని వారి బాధ్యతగా స్వీకరించి
ప్రతి కార్యక్రమం వాళ్ళ ఇంట్లో పనులన్నీ ఇడిచిపెట్టి ప్రొద్దున 6 గంటల నుంచి సాయంత్రం నైట్ల 12 గంటల వరకు ఇక్కడ అన్నదానం ఉంటుంది, తర్వాత టిఫిన్ ఉంటుంది, ఛాయలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దీంట్లో సక్సెస్ చేస్తారు. వారందరికీ మా అయ్యప్ప సేవా సమితి యానంపల్లి గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ప్రతి సంవత్సరము ఇలాగే జరపాలని, ఇలాగే మా అయ్యప్ప కృప అందరికీ ఉండాలని కోరుతూ ముగిస్తున్నాము. శరణమయ్యప్ప ఈరోజు మహా దివ్య పడి పూజ కార్యక్రమం యానంపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం జనవరి 1 నాడు మహా పండుగ లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు అంటే మా యానంపల్లి గ్రామస్తులందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళే. ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ చాలా ధన్యవాదాలు. మరి ఆడతల్లులకు చాలా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చే వాళ్ళు ఆడతల్లులు కాబట్టి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ పండుగ ఎంతో గొప్పది. చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ వచ్చి ఎంత ధన్యులు ఆశీర్వదించి మంచి ధన్యాలు తెలుపుతారు. కాబట్టి మంచి కార్యక్రమాన్ని విజయవంతంలో నడిపేయాలని కోరుతున్నాం. యానంపల్లి గ్రామంలో సర్వానుగ్రహమైనటువంటి అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ యొక్క శుభకార్యానికి భక్తులందరూ విచ్చేసి స్వామి యొక్క కృపకు కటాక్షాలు పొందగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శరణమయ్యప్ప స్వామి శరణం. నిజామాబాద్ జిల్లా బిస్పల్లి మండలంలో యానంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి అయ్యప్ప మహాపడి పూజ. ఇది దాదాపు ఈ యానంపల్లి గ్రామంలో 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన అయ్యప్ప స్వామి మాల వేసుకున్న భక్తులే కాకుండా గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాన్ని గ్రామంలో కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా తెలిసేటువంటి విధంగా అందరూ గ్రామస్వాములందరూ కూడా సేవ చేసి ఈ పూజా కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా కొనసాగిస్తారు. ఉదయమే మరి సుప్రభాత సేవ, తర్వాత స్వామికి అఖండ దీపారాధన, ధ్వజారోహణ, మరి గణపతి లక్ష్మీ పూజ, ఆ తర్వాత నవగ్రహ పూజ, ఆ తర్వాత లక్ష్మీ గణపతి హోమాన్ని పూర్తి చేసుకొని సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఇప్పుడు కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత మధ్యాహ్నం 1 గంటలకు భోజనం ఉంటుంది. మళ్ళీ తర్వాత ప్రతి సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం కూడా 3 గంటలకు స్వామి యొక్క ఊరేగింపు, మరి 5:30 వరకు మళ్ళీ మండపంలోనికి ప్రవేశము స్వామి అయ్యప్ప స్వామి. 3 గంటలకు ఊరేగింపు జరుగుతుంది. 3 నుంచి 5:30, 6 గంటల వరకు మండపంలోనికి అయ్యప్ప స్వామి ప్రవేశం. ఆ తర్వాత 6:30కు అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం 10:30 వరకు ఉంటుంది. 10:30కు మళ్ళీ అల్పాహారము అందరు భక్తులకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ స్వాములందరికీ కూడా ఈ యొక్క అల్పాహారాన్ని ఇచ్చి శాంతి మంత్రముతోని ఈ కార్యక్రమం ముగుస్తుంది. మరి అయ్యప్ప అనుగ్రహం వలన ఈ గ్రామము చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని, పిల్ల పాపలతోని పాడి పంటలతో కలకలలాడాలని అయ్యప్ప స్వామిని మనసావాచకరమున కోరుకుంటూ ఈ గ్రామ ప్రజలకు ప్రతి సంవత్సరము అయ్యప్ప స్వామి యొక్క సేవ చేసే భాగ్యాన్ని కూడా అయ్యప్ప మాకు ప్రసాదించాలని మనసావాచకరము కోరుకుంటూ అందరూ కార్యకర్తలు మరి గ్రామ ప్రజలందరూ కూడా సేవ చేసి మరి వచ్చినటువంటి స్వాములందరూ కూడా తృప్తిపరచాలని కోరుకుంటూ మరి మాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. మా యానంపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం గత 25 సంవత్సరాల నుంచి 1వ తారీఖు జనవరి, ఈ 1వ తారీఖు ఎందుకనగా అక్కడ శబరిమలలో ఈరోజు పెద్దపాదము స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి నిదర్శనంగా ఈరోజు 1వ తారీఖు యానంపల్లిలో పడి పూజ గత 20 సంవత్సరాలు చేయడం జరుగుతుంది. ఇట్టి పూజకు మా యొక్క గ్రామస్తులు ప్రతి ఇంటి నుండి ₹1 నుంచి మొదలుకొని వారికి తోచినంత మా చందాలు విరాళంగా ఇస్తారు. దాన్ని మేము తీసుకొని ఇటు పూజని ఘనంగా నిర్వహిస్తాము. ప్రతి ఏటా నిర్వహిస్తాము. మేము 1 గంట రాత్రి 10 గంటలకు అల్పాహారం ఉంటుంది. ప్రతి విలేజ్ నుంచి వివిధ గ్రామాల నుంచి వస్తారు. వాళ్ళందరినీ తృప్తిపరిచి అందరికీ ఆశీర్వాదాలు, ఆ అయ్యప్ప యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని మేము కోరుకుంటున్నాం. నూతనము ఆంగ్ల సంవత్సరమైనా కానీ ఆదర్శవంతంగా అయ్యప్ప పడి పూజ జరుపుతున్నటువంటి యానంపల్లి కార్యకర్తలు, గ్రామ ప్రజలు అందరూ ప్రతి ఒక్కరి భాగస్వామ్యంగా చేస్తున్నటువంటి ఈ పూజా కార్యక్రమం మిగతా జిల్లాలని ఒక ఆదర్శవంతంగా ఉన్నందుకు మున్ముందు కూడా ఈ భక్తి భావన, ప్రేమ, సేవ ఇవన్నీ పెంపొందించుకుంటూ మంచి ఆదర్శ గ్రామంగా అభివృద్ధి అవుతున్నది. మన గ్రామ ప్రజలు, మన లీడర్లు, ప్రజాప్రతినిధులు కూడా అందరూ సహకరిస్తున్నందుకు సంతోషం. ఈ విధంగానే ఆధ్యాత్మికంగా ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు మనం అందరం సంతోషించాల్సిన సమయము. అందరికీ శుభాకాంక్షలు.
కావాలను మీడియా రంగంలో సంచలనం సృష్టిస్తున్న 33 ఆర్టీడీ న్యూస్ ఛానల్ కు తెలుగు రాష్ట్రాల్లో బ్యూరో, స్టాఫ్ రిపోర్టర్లు, డివిజన్ రిపోర్టర్లు, మండలాల రిపోర్టర్లు, స్టింకర్లు, యాడ్ మేనేజర్లు కావాలను. ఆసక్తి కలవారు సంప్రదించండి 9493075115.